మేము కనీసం ఒక 2-3 నెలల నుంచి అనుకుంటున్నాము కోటప్పకొండ గుడికెళ్దామని చెప్పి. కానీ ఇప్పుడు తీరికైంది మాకు ఈ గుడికెళ్ళటానికి. నేను ఈ గుడికి ఒక 2-3 సార్లు ఎళ్ళుంటానంతే. పొద్దున్నే 6ంటికల్లా రామని చెప్పింది దుర్గక్క. కానీ మేము నిద్ర లేచి రెడీ అయ్యి అక్కోళ్ళ ఇంటికి వచ్చేటప్పటికే 9, 9:30 అవ్వింది. ఈవెంట్ కి కూడా లేటుగానే వస్తారు, చెప్పిన టైంకి రాకుండా. కనీసం గుడికైనా చెప్పిన టైంకి రావచ్చు కదా అంటూ. అరే మేము అబ్బాయిల ఇంటి ఫ్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చేయడానికి గుడికి వెళ్తున్నామంటే మరి మంచిగా రెడీ అవ్వాలా లేదా, అసలు మేము డ్రెస్ వేసుకోవాలో శారీ కట్టుకోవాలని ఆలోచించడానికి గంట టైం పడుతుంది. మరి రెడీ అవ్వడానికి ఆ మాత్రం టైం అన్న పట్టదా? లాస్ట్ టైం మేము ఈ గుడికి వచ్చినప్పుడు మెట్లెక్కే వచ్చాం, కానీ ఇప్పుడు మెట్లెక్కి మేము వెళ్ళేసరికి గుడి కూడా మూసేస్తారని చెప్పి ఇంక దుర్గక్క వద్దులే డైరెక్ట్ గా కొండపైకే వెళ్దామని చెప్పి. నాకు ఈ గుడి అంటే చాలా ఇష్టము, దాంతో పాటు కొంచెం భయం కూడా. భయం దేనికంటే అక్కడ కోతులు చాలానే ఉంటాయి. మనం వాటి జోలు వెళ్ళకపోతే అవి కూడా మనల్ని ఏమనవు. కానీ ఒకవేళ మన చేతులు ఏమన్నా తినేవి చూసాయా ఇంకంతే సంగతి. మొత్తానికి గుడికి రావాలనుకున్నాము, వచ్చి అనుకున్న మొక్కైతే తీర్చేసాము. కానీ కొంచెం లేటుగా వచ్చిన పాపానికి దుర్గక్క చేతిలో సుప్రభాతం వింటూ వచ్చాము. మేము ఇంటికి వెళ్తుంటే రోడ్డు దాటుతూ చిన్నారి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కనిపించారు. కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి.